నేడు లోక్సభలో అమరావతి రాజధాని బిల్లుపై కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆంధ్రప్రదేశ్ కు ఏకైక రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే దిశగా కేంద్రం ముందడుగు వేసింది. ఈ నిర్ణయంపై ప్రొద్దుటూరు ఎమ్మెల్యే హర్షం వ్యక్తం చేశారు. అమరావతి రాజధానిగా స్థిరపడడం రాష్ట్ర ప్రజలందరికీ గర్వకారణమని పేర్కొన్నారు. విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ కు సొంత రాజధాని ఉండాలన్నది ముఖ్యమంత్రి ఆకాంక్ష అని తెలిపారు. గతంలో అమరావతికి మద్దతు తెలిపినా అధికారంలోకి వచ్చిన తర్వాత 3 రాజధానుల ప్రతిపాదన తీసుకురావడంతో రాష్ట్రం అయోమయ పడిందని విమర్శించారు. అసెంబ్లీ తీర్మానం ఇప్పుడు లోక్సభ ఆమోదంతో అమరావతి ఏకైక రాజధానిగా నిలిచే దిశగా అడుగులు వేయబడుతున్నాయని చెప్పారు. పార్లమెంట్ ఆమోదం చారిత్రాత్మక ఘట్టమని అభివర్ణించారు. ఇప్పుడు ఉండబడిన రాజధాని విజయవాడలో ఇప్పుడు వెలగపూడిలో ఉంది రాజధాని. ఆ రాజధానిని ఏర్పాటు చేసుకుని పరిపాలన సాగిస్తుండడం జరిగింది. తర్వాత ముఖ్యమంత్రిగా 2019 వరకు ఉన్నాడు కాబట్టి ఆ రాజధానిని అమరావతిలోనే నిర్మాణం చేయాలని మరి అందరూ ప్రజాభిప్రాయం మేరకు అప్పుడు ఉండబడిన జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష లీడర్ గా ఉండబడిన ఆయన అభిప్రాయం కూడా రాజధానిని అమరావతిలోనే నిర్మించాలని ఆయన కూడా చెప్పడం జరిగింది. అప్పుడు ఉండబడిన దాని ప్రకారము అన్నిటికంటే సెంటర్ పాయింట్ ఉంది. అట్లా శ్రీకాకుళానికి, ఇట్లా చిత్తూరుకి కానీ, ఇట్లా అనంతపురానికి కానీ సెంటర్లో ఉంటుంది కాబట్టి విజయవాడలో ఉండబడిన పేరు అమరావతిలోనే రాజధాని పెట్టాలని నిర్ణయించుకొని అప్పుడు ఉండబడిన గౌరవ ప్రధానమంత్రి గారిని పిలిపించి పునాది రాయి వేయించడం జరిగింది. 18లో పునాది రాయి వేయడం జరిగింది. అమరావతికి రాజధానిగా, పర్మనెంట్ రాజధానిగా ఇక్కడనే జరగాలని. అప్పుడు ఉండబడిన ప్రతిపక్ష లీడర్ కూడా రాజధానిని అమరావతిలోనే ఉండాలని చెప్పినాడు. కాబట్టి ప్రధానమంత్రితో పునాది రాయి వేసినారు. 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినారు. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత కొన్ని రోజులకు గతంలో అమరావతి రాజధానిగా ఉంటుందని చెప్పిన మాటను వదిలిపెట్టి ఆయన వచ్చిన తర్వాత 3 రాజధానులని మాట్లాడడం జరిగింది. 3 రాజధానులు విశాఖపట్నంలో పరిపాలనా రాజధాని, మరి రాయలసీమలో ఆర్థిక పరిస్థితికి సంబంధించి 3 రాజధానులు ఉండాలని, విశాఖపట్నము, విజయవాడ, రాయలసీమలో కూడా ఉండాలని 3 రాజధానులు కావాలని ఆయన కోరిక రావడం జరిగింది. దాంట్లో భాగంగానే కొంత విశాఖపట్నంలో కొంత డెవలప్మెంట్ కూడా చేయడం జరిగింది. ఆయన కొన్ని ప్రభుత్వ ఆఫీసులు కూడా కట్టేదానికోసం కొన్ని నిర్ణయాలు తీసుకొని కొన్ని మొదలుపెట్టే పరిస్థితులు జరిగినాయి. పూర్తిగా అయితే ఏదో ఒకటి కట్టినాడు, ఏదో ప్యాలెస్ ఒకటి కట్టినాడు తప్పక మిగతా అన్ని నిర్మాణ దశలో అయితేనే ఉన్నాయి. ఇప్పుడు మళ్ళా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళా భారీ స్థాయిలో అంటే 2028కే ఇక్కడ ఈ రాజధాని పూర్తి స్థాయిలో నిర్మించాలనే గౌరవ ముఖ్యమంత్రి గారు కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొని వచ్చి కేంద్రం కూడా సహాయం చేయడం జరుగుతుంది. ఇక్కడ రాజధానికి మరి దాదాపు సుమారు 54,000 కోట్ల రూపాయలతో ఈ రాజధాని నిర్మాణానికి ఖర్చులు కూడా వేయడం జరిగింది. అన్ని రకాల పూర్తి స్థాయిలో ఇప్పుడు రాజధాని నిర్మాణం చేయడం జరుగుతూ ఉంది. పనులు కూడా జరుగుతున్నాయి. 2028 నాటికి పనులు అన్ని ప్రతి ఒక్క పనులు కూడా పూర్తయితే పరిస్థితి ఉంది.